ఇమాజిన్ మన ఫోన్ పర్పస్ఫుల్గా రాంగ్ లొకేషన్ని చూపిస్తే. నవంబర్లో ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఇలాంటి సిచ్యువేషనే జరిగింది. సో దానివల్ల ఎన్నో ఎయిర్ క్రాఫ్ట్స్ డిస్ట్రప్షన్కి గురయ్యాయి. దీనికి రీజన్ ఏంటి? జీపీఎస్ స్పూఫింగ్ అనేసి పిలుస్తూ ఉంటాము. జనరల్గా ఎయిర్ క్రాఫ్ట్స్ జీపీఎస్ని వాడుతూ ఉంటాయి, ల్యాండింగ్ పర్పస్ కావచ్చు, ఆల్టిట్యూడ్ కావచ్చు, టైం, వీటన్నింటి కోసం కూడా. బట్ ఇక్కడ ఏమవుతుందంటే జీపీఎస్ స్పూఫింగ్లో నార్మల్గా జీపీఎస్ ఏవైతే యూజ్ చేస్తూ ఉంటారో సేమ్ అదే ఫ్రీక్వెన్సీతో జీపీఎస్ వేరే చోటికి చూపిస్తుంది అనమాట. దాన్నే జీపీఎస్ స్పూఫింగ్ అనేసి పిలుస్తాం. సో దానివల్ల ఒక పర్టికులర్ లొకేషన్కి బదులుగా ఇంకొక రాంగ్ లొకేషన్ని చూపిస్తుంది. సో అక్కడ ఏదైతే టెక్నికల్ గ్లిచ్ అన్నటువంటిది వచ్చిందో దానివల్ల ఈ జీపీఎస్ స్పూఫింగ్ అన్నటువంటిది జరిగి చాలా ఎయిర్ క్రాఫ్ట్స్కి ఇలాంటి ఇబ్బందులు అన్నటువంటివి వచ్చాయి. సో అవి బ్యాకప్ సిస్టమ్కి వెళ్ళాలి అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మళ్ళీ ఆ టైం అన్నటువంటిది లేట్ అవుతుంది, అంటే డిలే అన్నటువంటిది జరుగుతుంది, లేదంటే ఫ్లైట్స్ని డైవర్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇలాంటి ఇబ్బందులన్నీ కూడా అక్కడ ఎదుర్కోవటం జరిగింది. సో ఈ జీపీఎస్ స్పూఫింగ్ ద్వారా ఒక లొకేషన్ నుంచి ఇంకొక లొకేషన్కి ఒక ఎయిర్ క్రాఫ్ట్ మూవ్ అవుతోంది అంటే అది సెక్యూరిటీకి ఎంత థ్రెట్ అన్నటువంటిది మీరు ఒకసారి ఆలోచించండి.